మన దేవుడు ఆరాధనకు యోగ్యుడు. అన్ని నామముల కన్నా పైనామము యేసయ్య నామము. ఆయన స్తుతులొందదగిన దేవుడు, స్తుతులకు పాత్రుడు. మహాకాశములు పట్టదాన్ని గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్నాం. ఆరాధిస్తున్న దేవుడు ఆయన సర్వ శరీరులకు దేవుడై ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. ఇంతవరకు మనము పాడిన పాటల్లో, చేసిన ప్రార్థనల్లో, ఆరాధనలో, స్తుతి యాగములో మన ప్రభు మన మధ్యలో ఉన్నారు. ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత మనతో ఉంది. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ సేవకులను ఆయన మీ యొక్క 700 ఆత్మలు అభిషేకించి ఈ మాటలు నీ సేవకుల నోట వచ్చి మా అందరితో మాట్లాడండి అని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ నమ్మకము గల ప్రియాపరులు తండ్రి, ఆరాధనలో మీ మహిమ పొందుకున్నారు, పాటలో మహిమ పొందుకున్నారు. ఇది ముందు ఎవరి రాత్రికి కావాల్సిన ఏ సేవకు నిలబడుతున్నారు. పౌతుని ఆత్మకు నింపి సంఘానికి మాకు కావాల్సిన మాటలు, దాసులకు కావాల్సిన మాటలు దయచేయండి. ఈ లోటు కలిగొచ్చిన వాటిని భర్తీ చేయని ప్రార్థిస్తున్నాం. ఈ అభిషేకంతో ఆత్మ పడిన ప్రభావం వినగలన మనస్సును గ్రహించిన ఆత్మ ఆశ్రయించిన ఉదయం నుంచి ఈ రాత్రి నీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రభువా, మీరు మాకు కాదు నీ నామానికే మహిమ జరగాలి. ప్రారంభం చివరి వారికి నీ స్వాధీనంలో క్రమముగా మర్యాదగా ఈ రాత్రి ఆలయ ప్రేరులు మీరు ఒక్కరే ఘనత గౌరవం పొందుకోమని నజరేయుడని రక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి.